హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మపురాణాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజడమ్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సార్ గారికి, పర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఆ తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియన్ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అలాగే రామ్తా మాస్టర్ గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలండి. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణమైన ఆయనకు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. థ్యాంక్ యూ. ఈరోజు ఓషో బుక్ భయం అనే చివరి భాగంలో తీసుకొచ్చామండి. కొంచెం ఫేస్ కన్ఫ్యూజ్ అయింది మేడం, అందుకే చూస్తున్నాను. ఓకే. భయం అనే దాని గురించి అండి. భయం చెప్పిన దారిలో వెళ్లకుండా మీ అంతరంగంలోకి వెళ్ళండి అని రూమి చాలా అద్భుతంగా, విప్లవాత్మకంగా చెప్పాడు. అయితే అందులోకి సరదాగా ఆడుతూ పాడుతూ ఎలా వెళ్ళాలి, మీరు మీ మతాన్ని ఎందుకు అంత గంభీరంగా ఉంచుతున్నారు, దాన్ని చాలా సరదాగా ఎందుకు మార్చకూడదు, చిన్న పిల్లలు సరదాగా సీతాకోక చిలుకలు వెంటపడి వాటి రంగులు చూసి మురిసిపోతున్నట్లు మీరు కూడా సరదాగా నవ్వుతూ అందులోకి ఎందుకు వెళ్ళకూడదు, 24 గంటల్లో భయపడని క్షణాలు ఎన్ని ఉన్నాయో వెతకండి. ఎందుకంటే ఆ క్షణాల్లో మీరు ఏది ఆశించరు, దేనికోసము బాధపడరు, ఆనందంగా మీ లోపలికి మీరు వెళ్తూ ఉంటారు. నిజానికి ప్రారంభంలో అది కాస్త కష్టం అనిపించినా మరి కాస్త లోపలికి వెళ్ళగానే మీకే తెలియకుండా మీరు చాలా సరదాగా, ఆనందంగా, ప్రార్థనాపూర్వకంగా మారిపోతారు.
అప్పుడు మీలో గతంలో ఎప్పుడూ తెలియని కృతజ్ఞత ఉదయిస్తుంది. మీ అంతరంగ ఆకాశంలో అనంతమైన శూన్యం ఏర్పడుతుంది. బయట ఉన్న ఆకాశం కన్నా ఆ అంతరంగ ఆకాశం తక్కువేమీ కాదు. దాని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, అద్భుతాలు దానికున్నాయి. బయట ఎంత విశ్వముందో లోపల కూడా అంతే విశ్వముంది. మీరు బాహ్య, అంతర్గత విశ్వాల మధ్య నిలబడ్డారు. బాహ్య విశ్వం విషయాలతో కూరుకున్నదైతే అంతర్గత విశ్వం పరమానందం, చైతన్యంతో నిండి ఉంటుంది. అంతర్గత విశ్వంలోకి వెళ్ళండి, కానీ భయం చెప్పిన దారిలో వెళ్ళకండి. ఎందుకంటే భయం అంతర్గత విశ్వంలోకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? భయం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. భయంతో స్నేహం చేసేదెలా అని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. చీకటి, మృత్యువు, భయాలతో ఎవరూ స్నేహం చేయకూడదు. బంధాలు, వాటితో స్నేహం చేస్తే అనుబంధం మరింత అధికమవుతుంది. ఎలాగోలా వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలి. మరణం తర్వాత ఏమవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా అని చాలా మంది పండితులు కూడా నన్ను అడిగేవారు. వీళ్ళ పండితులు అని నాకు అనిపించిన వారితో అసలు పుట్టకపోతే ఏమవుతుంది? అయ్యో, ఇది చదివినట్టుంది మేడం. అవును మేడం, చదివారు మేడం. ఇది అదే అంటే అది కరెక్ట్. అది ఇక్కడ నుంచి ఉందిలేండి మేడం. సరే, తెలిసింది. నెక్స్ట్ చాప్టర్ అయిపోయింది. ఇది ప్రేమించండి, భయపడకండి అనే దాని నుంచి చదవాలి. ఇప్పుడు తనను తాను నమ్ముతూ ఇతరులను నమ్మడం. జీవించేందుకు రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి ప్రేమిస్తూ జీవించడం. ఇక మీదట ఏం చేద్దామంటే లాస్ట్ అయిపోయేటప్పుడు మేడం, ఒకవేళ నేను వినకపోయినా నన్ను పిలిచి మీరు పలానా దగ్గర నాకు గుర్తు చేయండి, నేను ఇక్కడ దాకా చెప్పానని గుర్తు చేయండి. మీకు గుర్తున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకుంటారు, నాకు గుర్తుంటే నేను గుర్తు చేస్తాను మేడం. అలాగే చేసి ఏదో బుక్ లో రాశాను మేడం. అది దేంట్లో రాశానని గుర్తుండకుండా చూడాలి. అదేలే, మీరు ఆ పేజ్ నెంబర్ వరకు వేసుకున్నాను కానీ గుర్తులేదు. అదేలే, అట్లా మీరు గుర్తు పెట్టుకుంటే మీరు లేదు నాకన్నా గుర్తు చేయండి, మనం ఇద్దరు ఎవరో ఒకరు గుర్తు చేసుకుని టైం వేస్ట్ లేకుండా. అవును మేడం, అవునవును, ఈరోజు చెప్తానులేండి. అయితే జీవించేందుకు రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి ప్రేమిస్తూ జీవించడం, మరొకటి భయపడుతూ జీవించడం. దాదాపుగా అందరూ భయపడుతూనే జీవిస్తున్నారు. ప్రేమ మార్గం తెలుసుకునేదాకా భయం దారిలో బతకాల్సిందే. ఎందుకంటే ప్రేమ లేని స్థానాన్ని భయం ఆక్రమించుకుంటుంది. మీరు ప్రేమించగలిగితే భయం అదృశ్యమవుతుంది. ప్రేమించే క్షణంలో మృత్యువు కూడా మీ దగ్గరకు రాలేదు. జీవితంలో మృత్యువును జయించేది ప్రేమ ఒక్కటే. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే కాబట్టి ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, భయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. అలా చేస్తే అది మిమ్మల్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. అప్పుడు మీరు మీకే తెలియకుండా దానికి సహకరిస్తూ దాని వశమైపోతారు. అలా అది మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించి శాసిస్తుంది. అంటే మీలోని ప్రేమకు మీ భయాన్ని పూర్తిగా పోగొట్టే శక్తి ఇంకా రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి మీ జీవితం భయం గుప్పిట్లో చిక్కితే మీరు నాశనమైనట్లేనని గుర్తుపెట్టుకోండి. భయం రోగం కాదు, అది కేవలం ఒక లక్షణం మాత్రమే. దానికి చికిత్స లేదు, ఆ అవసరమూ లేదు. భయం పోవాలంటే జీవితాన్ని, కాలాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. అందుకు నేను మీకు సహాయపడతాను. అప్పుడు భయం దానంతటదే అదృశ్యమవుతుంది. ఇంతకన్నా భయం గురించి నేనేమీ మాట్లాడను. మీరు నేరుగా భయంతో తలపడితే మీరే దాని శక్తిని పెంచిన వారు అవుతారు. ఎందుకంటే మీ శ్రద్ధ అంతా భయం పైనే ఉంటుంది. అలా మీరు భయానికి బలం చేకూరుస్తారు. భయంతో మీరు చేస్తున్న పోరాటం చీకటిని నాశనం చేయాలని శాయశక్తిలో ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. మీరు చీకటిని నాశనం చేయలేరు, ఎందుకంటే చీకటి అనేది విడిగా ఎక్కడా ఉండదు. కాబట్టి చీకటి ఉందని భావిస్తూనే దానిని తొలగించేందుకు వెలుగుని ఎలా తేవాలి అనే దానిపై వెంటనే పని చేయడం ప్రారంభించండి. భయంతో పోరాడేందుకు ఉపయోగించే శక్తిని ఎక్కువగా ప్రేమించేందుకు వినియోగించండి. ఆ రకంగా మీరు భయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దాని శక్తి నశించి దానంతటదే అదృశ్యమవుతుంది.
కాబట్టి ప్రేమించడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీరు దేన్నైనా తాకాలనుకుంటే మీ ఉనికి అంతా మీ చేతులే అయినట్లుగా, ఆ చేతుల ద్వారా మీరు ప్రవహిస్తున్నట్లుగా వీలైనంత ప్రేమతో తాకండి. అప్పుడు మీ చేతుల నుంచి ఏదో వెలుగుతో కూడిన శక్తి వెచ్చగా ప్రవహిస్తున్న భావన మీకు కలుగుతుంది. మీరు ప్రేమించాలనుకుంటే అన్ని నాగరికతలను, ప్రేమ బోధనలను పూర్తిగా మర్చిపోయి, పిచ్చిగా రెచ్చిపోయి జంతువులు ప్రేమించుకునేలా విశృంఖలంగా ప్రేమించండి. ప్రేమ సమక్షంలో భయం ఉండదని ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే మీకు విషయం అర్థమైనట్లే. అప్పుడు ఏ సమస్య ఉండదు. భయంతో జీవిస్తున్న మనిషి చాలా కఠినంగా తయారవుతాడు. భయమే ఆ కాఠిన్యాన్ని సృష్టిస్తుంది. భయంతో మనం అన్ని తలుపులు, కిటికీలు మూసేసి అతి చిన్న చీకటి కలుగులు మూసుకుపోయి జీవించడం ప్రారంభిస్తాం. అలా మన జీవితం ఎప్పుడూ ముగిసిపోయినా మన చుట్టూ దృఢమైన ఇనుప కవచాన్ని సృష్టించుకొని పరిపూర్ణమైన రక్షణలో భద్రంగా ఉన్నట్లు భావిస్తూ జీవిస్తాం. ఇది జీవితాన్ని అనుభవించే మార్గం కాదు, ఇది ఆత్మహత్య చేసుకునే మార్గం. ఇదే అసలైన ఆత్మహత్య. ఇది ఎప్పుడూ మీ సమాధిలోకి ప్రవేశించింది. కాబట్టి సత్యం, ప్రేమ, దివ్యత్వం, అందం, ఆనందాల గురించి మూసుకుపోయిన అస్తిత్వం ఏమీ తెలుసుకోలేదు. లోపలికి ప్రవేశించేందుకు మీరు దేనిని అనుమతించకపోతే మీ చుట్టూ ఏముందో మీరెలా తెలుసుకోగలరు? అది మీకు తెలియకపోతే మీ గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎవరి గురించి వారికి ఇతరుల ద్వారానే తెలుస్తుంది. ముందు మీరు నువ్వు గురించి తెలుసుకుంటే తర్వాత నేను గురించి తెలుసుకోగలుగుతారు. శిశువు ముందుగా తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యులను, అలాగే గది, గోడలు, ఆట బొమ్మలు వంటి తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకుంటాడని, తర్వాత మెల్లమెల్లగా తన శరీరం గురించి, ఆ తర్వాత తాను ఒక వ్యక్తిగా భావిస్తాడని మనస్తత్వవేత్తలు అంటారు. అంటే ముందు ఆ పసివాడు ఇతరుల గురించి తెలుసుకుంటాడు, ఆ తర్వాత తన గురించి ఇతరుల ద్వారా తెలుసుకుంటాడు. ఇతరులే మీ గురించి వివరంగా చెప్పగలరు. ఆధిపత్యాలలో జీవించే వ్యక్తి తన వాస్తవాన్ని తెలుసుకోలేడు. ఎందుకంటే అతను వస్తువు మధ్యలో జీవిస్తాడు. కానీ వస్తువులు మిమ్మల్ని ఒక వస్తువుగానే చెప్పగలవు, కానీ ఆత్మగా నిర్వచించలేవు. గాఢమైన ప్రేమలో మాత్రమే ఎవరైనా తన ఆత్మ గురించి తెలుసుకోగలరు. ఎందుకంటే అప్పుడే ఎవరైనా ఇతరుల ఆత్మను తెలుసుకోగలరు. ఆ ఇతరుల ఆత్మ మీలో ప్రతిస్పందన ఉంచగలరు, ప్రతిధ్వనులను సృష్టిస్తుంది. అకస్మాత్తుగా కాలానికి, శూన్యానికి మించిన కొత్త కోణం ఏదో మీకు తెలుస్తుంది. ఎవరి ముఖం వారు తెలుసుకునేందుకు నువ్వు అనేది అద్దంలా తయారవుతుంది. మీరెవరో మీకు తెలిపేందుకు ప్రేమ ఉత్తమమైన అద్దం. మూసుకుపోయిన మనిషి తన గురించి ఎప్పటికీ తెలుసుకోలేడు. వాడు మోసపూరితమైన గుర్తింపులో జీవిస్తాడు. వాడు తన పేరు, ప్రతిష్ట, డబ్బు, అధికారం, హోదా ఇలా అన్ని తానే అనుకుంటాడు. కానీ అవన్నీ అర్థం లేనివే. అతను వాటిలో ఏదీ కాదు. అతని జనానికి ముందు, మరణానికి తర్వాత ఉండే ఏదో దివ్యమైన వాడు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఎవరైనా చాలా మృదువుగా, మెత్తగా, సున్నితంగా, అమాయకంగా తయారై ఎండను, వానను, గాలిని అంగీకరించి వాటికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించి తమలోకి అనుమతించినప్పుడే ఈ అస్తిత్వం వారి అంతర్గత కేంద్రంలోకి ప్రవేశించగలదు. అప్పుడే మీరు మీ అంతర్గత కేంద్రాన్ని తెలుసుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం అంటే అదే. కానీ ఎవరైనా మృదుగా ఎలా తయారయ్యావాలో, కవచాలను ఎలా వదిలించుకోవాలో, తలుపులు, కిటికీలు ఎలా తెరవాలో, భయాన్ని పట్టుకొని వేలాడకుండా మొత్తం అస్తిత్వాన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రేమ ఒక్కటే మీ తలుపులు తెరిచే తాళం చెవి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే ఏమాత్రం భయపడకుండా మీ తలుపులు తెరిచి ఇతరులు మీ దగ్గరకు వచ్చేందుకు అనుమతించగలరు. ఎందుకంటే వారు మిమ్మల్ని బాధ పెట్టరని మీరు నమ్మగలరు. నా ఏడుపు, నా కన్నీళ్లు, నా బాధలు, నా ఆనందము, నా సంతోషము, ఇలా నా కష్టసుఖాలన్నీ ఈ అస్తిత్వానివే. నేను బాధపడితే ఈ అస్తిత్వం బాధపడుతుంది.
నేను సంతోషపడితే ఈ అస్తిత్వం సంతోషపడుతుంది. ఎందుకంటే నేను ఈ అస్తిత్వంలో ఒక భాగాన్ని. దివ్యమైన ఈ అస్తిత్వానికి వేరే కళ్ళు, కాళ్ళు, చేతులు లేవు. అందరి కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఈ అస్తిత్వానివే. అందుకే మీరు ఏడుస్తూ కన్నీరు కారిస్తే ఈ అస్తిత్వం కూడా ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది అని ఏ రోజు మీరు తెలుసుకొని పరిపూర్ణ విశ్వాసంతో ఈ అస్తిత్వాన్ని నమ్ముతారో అప్పుడు అందులో భాగమైన మిమ్మల్ని అది ఎలా బాధ పెట్టగలదు, ఎలా గాయపరచగలదు అని అది అసంభవం. కాబట్టి నేను చెప్పేది ఒకటి, భయం అనవసరం. ఎందుకంటే అది మిమ్మల్ని మెల్లమెల్లగా చాలా నిదానంగా చంపే విషయం. దాన్ని వదిలించుకోండి, లేకపోతే అది మీ శక్తిని హరించి మిమ్మల్ని బలహీనపరుస్తుంది. అలా అది అందరినీ చంపుతుంది, నాశనం చేస్తుంది. అందరూ చస్తూ బతుకుతున్నారే కానీ ఎవరూ సంపూర్ణంగా జీవించట్లేదు. అందరూ చాలా కాలం మరణిస్తారు. అందరిది 80-90 ఏళ్ల దీర్ఘకాల మరణమే. వారు ఆత్మహత్య చేసుకోలేరు. మెల్లమెల్లగానే చాలా నిదానంగా ఒక్కొక్క భాగమే క్షీణిస్తూ మరణిస్తారు. అందుకే దానిని ఆత్మహత్య అన్నారు. కానీ అది కూడా ఆత్మహత్య, దీర్ఘకాల ఆత్మహత్య. కాబట్టి భయం ఏ మాత్రం అవసరం లేదు. నా లెక్క ప్రకారం మనసులో 99% మంది చస్తూ బతుకుతూ దీర్ఘకాల ఆత్మహత్య చేసుకునేవారే చాలా అరుదుగా ఏ ఒక్కరు జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు. అలాంటి వ్యక్తి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అన్ని రకాల అనుభవాలను ఆస్వాదించగలిగితే ధైర్యాన్ని కలిగి ఉంటారు. సాన్నిహిత్య భయం. ఎవరైనా నాకు అతి దగ్గరగా వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడుతున్నానో అది కేవలం నమ్మకం లేకపోవడమేనా? ముందు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించండి. అప్పుడే ఆ నమ్మకంపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు నమ్మితేనే మీరు అందరినీ నమ్మగలరు, ఈ అస్తిత్వాన్ని నమ్మగలరు. మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీరు ఎవరిని నమ్మలేరు. మీలో ఎలాంటి నమ్మకం కలగదు. దాదాపుగా మనుషులందరూ భయపడుతున్నారు. అందుకే ఎవరు ఎవరిని దగ్గరకు రానియరు. అందుకే అందరూ ప్రేమ నుంచి తప్పించుకుంటారు. కొన్నిసార్లు వారు ప్రేమ పేరుతోనే ప్రేమ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. మనుషులందరూ ఒకరినొకరు దూరంగా ఉంటూ దూరాన్ని పాటిస్తూ ఇతరులను కొంతవరకే అనుమతిస్తారు. అప్పుడే భయం మొదలవుతుంది. ఏమిటి ఆ భయం? ఎవరైనా మీకు అతి దగ్గరగా వస్తే వారికి మీ అంతర్గత శూన్యం తెలిసిపోతుందనేదే ఆ భయం. మీ అంతర్గత శూన్యానికి ఇతరులతో పని లేదు. పైగా దానిని మీరు ఎప్పుడు అంగీకరించలేకపోయారు. అదే మీ భయం. మీరు చాలా అందంగా అలంకరించబడిన పై పొరని సృష్టించుకున్నారు. మీది చాలా అందమైన ముఖం. మీరు చాలా అందంగా నవ్వుతారు. అలాగే మీరు చాలా చక్కగా భావయుక్తంగా మాట్లాడతారు, పాడతారు. మీది చాలా అందమైన శరీరం, అందమైన వ్యక్తిత్వం. కానీ అవన్నీ పై విషయాలు. వాటి వెనకాల ఉన్నది కేవలం శూన్యమే. అందుకే ఎవరైనా మీకు అతి దగ్గరగా వస్తే మీ అసలు సంగతి మీ మాటల్లో బయటపడుతుందని, అది వారికి తెలిసిపోతుందని, మీదంతా పైనే అని, మీ లోపల ఏమీ లేదని, అది మీకు తెలుసని మీ భయం. అంతకు మించి ఏమీ లేదు. అయితే మీ లోపల ఏమీ లేదని కాదు, ఉంది. కానీ దానికోసం మీరు ముందుగా చేయవలసిన పని చెయ్యలేదు. మీ అంతర్గత శూన్యాన్ని ఆనందంగా అంగీకరించి అందులోకి వెళ్ళడమే మీరు ముందుగా చేయవలసిన పని. మీ అంతర్గత శూన్యాన్ని తప్పించుకోకండి. అలా చేస్తే మీరు ఎవరినీ మీ దగ్గరకు రానియరు. మీరు మీ శూన్యాన్ని ఆనందించగలిగితే మీరు పూర్తిగా అందరి వారే ఎలాంటి దాపరికం లేకుండా మీ లోపలి దివ్య మందిరాన్ని చూసేందుకు మీరు అందరినీ దగ్గరకు ఆహ్వానిస్తారు. ఎందుకంటే మీరు మీ అంతర్గత శూన్యాన్ని అంగీకరించినప్పుడు అది ఒక రకమైన గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మీరు దానిని నిరాకరించినప్పుడు అది మరొక రకమైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ వ్యత్యాసం మీ మనసులోనే ఉంది. మీరు దానిని నిరాకరిస్తే అది మృత్యువులా కనిపిస్తుంది. అంగీకరిస్తే అదే జీవానికి మూలాధారం అవుతుంది. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అందరూ మీ దగ్గరకు వచ్చేందుకు మీరు అనుమతించగలుగుతారు. అలాగే ధ్యానం ద్వారా
మీరు మీ అంతర్గత శూన్యాన్ని ఒక ఆనందంగా, ఒక వేడుకగా, ఒక పాటగా భావించి దానిని ప్రేమించడం ప్రారంభించినప్పుడు, అలాగే మీరు బాగా అలసిపోయి మీ శూన్యంలో మీరు లీనమై అదృశ్యమైనప్పుడు అది మిమ్మల్ని భయపెట్టకుండా మీకు ఒక రక్షణ కల్పించి మిమ్మల్ని ఓదారుస్తూ నీడలా మీకు విశ్రాంతి ఇచ్చినప్పుడు కలిగిన ఆనందంలో మీ శూన్య సరస్సులో అనేక వేల పుష్పాలు వికసించి తేలుతూ ఉంటాయి. కానీ మీరు మీ శూన్యాన్ని చూసేందుకు భయపడతారు. అందుకే రేడియో వింటూ, టీవీ చూస్తూ, వార్తాపత్రిక చదువుతూ అలా ఎప్పుడో ఏదో ఒకటి చేస్తూ ఎలాగోలా దానిని తప్పించుకుంటూ ఉంటారు. ఏంటి మేడం నేను ఇదంతా చదివానా అన్నట్లు ఉంది మేడం. అందుకే మీరు బాగా అలసిపోయినప్పుడు నిద్రలోకి జారుకొని కలగంటారు. కానీ దానిని మీరెప్పుడు ఎదుర్కోరు. మేడం నేను ఇవన్నీ చదివానా అన్నట్టు ఉంది నిన్న, అందుకే అర్థం కాలే నాకు. మీరేమైనా విన్నారా అని. లేదు మేడం. లేదా? ఓకే. అంటే ఇది చూడండి, ఇది టీవీ కలలు కదా మేడం, కలలు కదా, కలలు కదా. చదివారు కదా నిన్న, చదివారు కలలు మేడం. మరి అదే నిన్న ఇక్కడి వరకు చదివాను. ఇప్పుడు నా 5 పేజీలు చదివాను. చూడండి 8 పేజీలు చదివాను. కలలు, అవును కలల గురించి నేను మాట్లాడుకున్నాం కదా మేడం మనం. అదే టీవీ చూస్తూ, వార్తాపత్రిక చదువుతూ అలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఎలాగోలా దాన్ని తప్పించుకుంటూ ఉంటారు. అందుకే మీరు బాగా అలసిపోయినప్పుడు నిద్రలోకి జారుకొని కలగంటారు. చూడండి. అవును అవును కలలు నేను చదివిండా. అదే 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 మేడం. సరే మేడం, ఇంకా ఏం చేద్దాం, రేపటి నుంచి అది జరగకుండా చూసుకుందాం. అదే మేడం. అవును. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నా గుర్తుందా మేడం, ఇప్పుడు మానసిక ఆధ్యాత్మిక భావప్రాప్తుల గురించి మీరు ఇంతవరకు విని ఉండకపోవచ్చు. చాలా అరుదుగా కొద్ది మందికో అసలైన శారీరక భావప్రాప్తి కలిగింది, కానీ వారు కూడా దాని గురించి మర్చిపోయారు. ఎందుకంటే వీరస్ఖలనమే భావప్రాప్తి అని భావించడం వల్ల చాలా మంది పురుషులు అబ్బా అయిపోయింది మేడం ఇది. అయ్యో అయ్యో అట్లా ఎందుకు అనుకుంటారు మేడం? మళ్ళీ దాన్ని రిపీట్. అయ్యో లేదు మేడం, మీరు మనం నిజం మీరు గమనించండి. కావాలంటే ఏదైతే మనం అనుకుంటామో అరే బాబో ఎందుకురా నేను వచ్చిపోయి మళ్ళీ అదే సిచ్యువేషన్కి వస్తుంటారు మేడం. ఒకటి సరే అది మనం చూసి చూడటో లేదు విన్నట్టు అంత లైట్గా తీసుకున్నాం అనుకో, లైట్గా వెళ్ళిపోతుంది మేడం. ఓకే మేడం. అది అంటే గుర్తుంచుకోండి, 2 శరీరాలు కేవలం ఒకనొకటికి తాకగలవు, కానీ ఒకదానిపై మరొకటి అతిగా వ్యాపించలేవు. ఎందుకంటే అవి భౌతికమైన ఒకే ప్రదేశంలో 2 శరీరాలు ఎలా ఉండగలవు? అది అసంభవం. కాబట్టి మహా అయితే మీరు అతి దగ్గరగా తాకగలరు. లైంగిక పరమైన ప్రేమలో కూడా చదవండి మేడం, నో ప్రాబ్లం మేడం, ఏమనుకోకండి. శరీరాలు కేవలం ఒకదానినొకటి తాకగలవు అంతే. ఆ చొచ్చుకుపోవడం కూడా ఈయన మన ఓషో మాస్టరు నిజంగా ఆ జ్ఞానము అంటే మనకు అదే లైంగికం అనేది వరకు తెలుసు మనకు, దానికన్నా ఇంకా దానికన్నా లోతుల్లో కూడా మనకు తెలియదు. మనం ఆడి వరకే తెలుసు కాబట్టి అంతే అర్థం చేసుకుంటాము దాన్ని. అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆయన తప్పుపట్టింది. ఆయన ఎంత జ్ఞానాన్ని ఇచ్చారంటే ఇదే కాదు, అంటే ఏది సత్యము ఏది మూలము దాని గురించి చెప్పారు. చదువుతున్నారా మేడం మరి? అదైతే అదే లేదు ఆమె చెప్పాను మేడం. ఆ మేడం వచ్చి ఆమె మన బిందు మేడం, ఆమె ఇంకా కొంతమంది 4-5 మంది మన వాళ్ళు ఉన్నారు ఇట్లాలే. అంటే మీరు చదివేటప్పుడు మరి నాకు ఎలా మేడం నేను జాయిన్ అవ్వాలంటే ఇలాగే చెప్తున్నారా వాళ్ళు కూడా? లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం. స్టార్ట్ చేసినాక చెప్తాను. దాన్ని చదివేటప్పుడు మనం అందరూ వినాలా, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఫ్రీ జూమ్లోనే జాయిన్ అవ్వాలి. అదే అందుకే నేను అడుగుతున్నా మేడం, మరి చదివేటప్పుడన్నా కనీసం విందాము అనేసి. నేను చదవకుండా PDF నాకు వచ్చింది, ఉంది, అది తప్పకుండా చెప్తాను మేడం. అది ఒక 4-5 కలిపి దాని గురించి మాట్లాడుతూ విశ్లేషిస్తూ ఏంటి అసలు అక్కడే పప్పులో కాలేస్తున్నారు మేడం.
అంటే తెలిసిన అదే వాళ్ళైనా అందుకోసమే నేను చదవచ్చు మేడం, పీడిఎఫ్ ఉంది కాబట్టి, కానీ అది ఏం చెప్తారు విశ్లేషకులు అనేసి నేను కొంచెం దాని గురించి తెలుసుకుందాము అని అంతే. తప్పకుండా చెప్తాను మేడం. ఓకే ఓకే. లైంగిక పరమైన ప్రేమలో కూడా రెండు శరీరాలు కేవలం ఒకదానినొకటి తాకగలవు అంతే. ఆ చొచ్చుకుపోవడం కూడా పైనే జరిగేదే. అది తాకడం కన్నా ఎక్కువ ఏమీ కాదు. ఎందుకంటే రెండు భౌతిక శరీరాలు ఒకే ప్రదేశంలో ఉండలేవు. ఈ కుర్చీలో నేను కూర్చున్నప్పుడు మరొకరు ఈ కుర్చీలో కూర్చోలేరు కదా, ఎందుకంటే కుర్చీలోని ప్రదేశం ఆక్రమించబడింది. భౌతిక వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి రెండు భౌతిక వస్తువులు కేవలం ఒకదానికొకటి తాకగలవు అంతే. భౌతికమైన ప్రేమ దౌర్భాగ్యము. అదే మీకు కేవలం భౌతిక పరమైన ప్రేమ మాత్రమే తెలిస్తే మీ అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఎందుకంటే ప్రేమ పేరుతో మీరు కేవలం ఒకరినొకరు తాకుతుండడం వల్ల మీ లోపలి కోరిక ఏకమై ఒకటవుతుంది, కానీ మీరిద్దరు ఎప్పటికీ ఒక్కటి కాలేరు. రెండు భౌతిక వస్తువులు ఎప్పటికీ ఒక్కటి కాలేవు, అది అసంభవం. రెండు మనసులు ఒకటిగా ఏకమై చక్కగా కలిసిపోగలవు, అయినా రెండు ఆలోచనలు ఒకే స్థలాన్ని ఆక్రమించలేవు. ఎందుకంటే ఇది చాలా లోతుగా ఉంది మేడం సబ్జెక్టు. బాలే చూడండి, రెండు మనసులు అవును మేడం ఆక్రమించలేవు. ఎందుకంటే అవి చాలా సూక్ష్మ విషయాలు. అవి రెండు వస్తువుల కన్నా చాలా చక్కగా పరస్పరం తాకుతూ తీగల్లా అల్లుకుపోగలవు. ఎందుకంటే వస్తువులు చాలా గట్టిగా ఉండే ఘన పదార్థాలు, ఆలోచనలు అతి సున్నితమైన ద్రవ పదార్థాలు. ఇద్దరు ప్రేమికులు శరీరాలు కలిసినప్పుడు రెండు రాళ్ళు దగ్గరైనట్లుగా ఉంటుంది. అలాగే రెండు ఆలోచనలు కలిసినప్పుడు నీళ్లు నూనె కలిసినట్లుగా ఉంటుంది. అవును, అది చక్కని కలయికే అయినా అక్కడ అతి సూక్ష్మమైన విభజన కూడా ఉంది. మీరు ఒకటి ఆలోచిస్తున్నప్పుడు అదే సమయంలో మరొకటి ఆలోచించలేరు, ఎందుకంటే రెండు ఆలోచనలు ఒకే స్థలాన్ని ఆక్రమించలేవు. ఒక ఆలోచన ముగిసిన తర్వాత మీరు మరొక ఆలోచనపై దృష్టి పెట్టగలరు. ఒకసారి ఒక ఆలోచన మాత్రమే మీ మనసులో ఒక స్థానంలో ఉండగలదు. కాబట్టి మానసిక స్థాయి స్నేహంలో కూడా ఏదో కోల్పోయిన లోటు ఉంటుంది. అందువల్ల శారీరక భావప్రాప్తి కన్నా మానసిక భావప్రాప్తి కాస్త మెరుగైనది, కానీ ఆధ్యాత్మిక భావప్రాప్తితో దేనిని పోల్చలేము. రెండు శూన్యాలు ఒకటిగా ఏకమైపోగలవు. రెండు మాత్రమే కాదు, ప్రపంచంలోని శూన్యాలన్నీ ఒకే సమయంలో ఒకే చోట ఏకమైపోగలవు. అయినా ఎలాంటి సమస్య ఉండదు, ఎందుకంటే అవి వస్తువుల ఘన పదార్థం కాదు, నీరుల ద్రవ పదార్థము కాదు. వాటికవే శూన్యం. మీరు ఎన్ని శూన్యాలనైనా ఒకటిగా ఏకం చేయగలరు. మీరు మీ శూన్యాన్ని ఆనందంగా అనుభూతి చెందుతున్నప్పుడు మీ దగ్గరకు వచ్చేందుకు మీరు అందరినీ అనుమతించి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా మీలోకి ప్రవేశించగలిగితే అతను కూడా మిమ్మల్ని తనలోకి ప్రవేశించేందుకు అనుమతించడం ఒక్కటే ఏకైక మార్గం. అలాగే మీరు నాలోకి ప్రవేశించాలనుకుంటే నన్ను మీలోకి రానివ్వడం ఒక్కటే ఏకైక మార్గం. మరొక మార్గం లేదు. కానీ మీకు ఎప్పుడైనా ఏదైనా జరగడం ప్రారంభించినప్పుడు వెంటనే మీరు భయపడి దాని నుంచి తప్పించుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఏదైనా మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతున్నప్పుడు ఆ పని చెయ్యకూడదు అనే విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఎవరైనా నాకు అతి దగ్గరగా వచ్చినప్పుడు నేనెందుకు భయపడుతున్నాను అని అడిగావు, అదొక చక్కని పరిజ్ఞానం. అంటే నీ శూన్యం విషయంలో నువ్వు కాస్త ఎరుకతో ఉన్నట్లే. ఆ ఎరుకను పెంపొందించుకో, అదొక గొప్ప అనుభవంగా మిగలని. ఆ శూన్యంలోకి ప్రవేశించు. త్వరలో ఆ శూన్యమే ధ్యానమని, అదే పరమ పవిత్రమైన దివ్యత్వమని తెలుసుకొని ఆశ్చర్యపోతావు. తర్వాత నువ్వే ఒక దేవాలయమై లోపలికి రావాలనుకునే వారందరికీ తలుపులు తెరిచి ఉంచుతావు. మీ గురించి భయపడుతున్నారా అని క్వశ్చన్. నా పరిస్థితిని నేను గమనించినప్పుడు నాకు ఇతరులంటే
చాలా భయమని తెలుస్తోంది. కనీసం వారు నా దగ్గరకు వచ్చేందుకు అనుమతించాలా వద్దా అనే ప్రశ్నే తలెత్తలేదు. ఇతరుల పట్ల నాకున్న భయం ఏమిటో దయచేసి చెప్పండి. మీ అంటే ఇది ఎవరో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తున్నారు ఈయన ఓషా గారు. మీకు మీరు భయపడితే మీరు ఇతరులకు భయపడతారు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీరు ఇతరులను ప్రేమిస్తారు. మిమ్మల్ని మీరు ద్వేషిస్తే మీరు ఇతరులను ద్వేషిస్తారు. ఇతరులు అద్దం లాంటి వారు. వారితో అనుబంధం విషయంలో మీరు వారిలో ప్రతిబింబిస్తారు. కాబట్టి అనుబంధంలో ఏది జరిగినా అది ముందే మీలో జరిగి ఉంటుంది. ఎందుకంటే అనుబంధం మీలో ఉన్న దానిని పెద్దది చేసి స్పష్టంగా చూపించగలదు తప్ప దానిని అది సృష్టించలేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీకు ఇతరులను ప్రేమిస్తారు. మీకు మీరు భయపడితే మీరు ఇతరులకు భయపడతారు. ఇతరులతో సంబంధం పెట్టుకునే విషయంలో మీరు మీ ఉనికిని స్పష్టం చేయడం ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, మహమ్మదీయులు, హిందువులు, జైనులు అంటూ అనేక రకాలుగా మీరందరూ మిమ్మల్ని మీరు ద్వేషించుకునేలా నిబద్ధీకరించబడిన వారే. మీరు ఇతరులను ప్రేమించాలి కానీ మిమ్మల్ని మీరు ప్రేమించడం చాలా తప్పు అని మీకు బోధిస్తారు. అందువల్ల అందరూ తమని తాము ప్రేమించుకోకుండా ఇతరులను ప్రేమించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది కేవలం ప్రేమ అనే ముసుగు వెనకాల దాగి ఉన్న ద్వేషమే. అంటే దీనికి ఏదో ఒక చెప్పారు మేడం, ఏదో మాస్టర్ ఎవరైనా గుర్తులేదు కానీ దానికి ఏమంటారంటే, ఇప్పుడు నా కప్పులోని ఏమీ లేనప్పుడు నేను ఎట్ట నీ కప్పులో నింపుతాను? నా కప్పులో ఉంటే నా కప్పు నిండితేనే నీ కప్పు నింపగలుగుతాను కదా మేడం. కరెక్ట్. అవును. లేకపోతే నింపలేను కదా నేను, నా దగ్గర ఏమీ లేకపోతే. అంటే మనకి ఇలాంటివన్నీ బోధనలు చేస్తే మనం ఇట్లా అయిపోయినామంటారా? అవును మేడం. అంటే ఆ సమాజంలోని ప్రతి ఒక్కరికి ఇది మొదటి నుంచి పరంపరగా కొనసాగినట్లుగా వచ్చింది కాబట్టి మనము దాంట్లో నుంచి మనల్ని మనం ప్రేమించడం ఏంటి, నిన్ను ప్రేమించుకోవడం ఏంటి, నువ్వు స్వార్థపరడవా అనే రకంలోనే ఉంది కదా మేడం. మనం ఇంతట్లు మాత్రమే ప్రేమించగలగాలి అనేది కూడా చెప్పారు కదా. అవును మేడం. అంటే అయితే ఒకటి ఉంది మేడం ఇక్కడ, నేను నా ఆకలి నిజమైన నా ఆకలి విలువ నాకు తెలిస్తే నీ విలువ కూడా నీ ఆకలికి ఎట్టుంటుందో అని నాకు తెలుస్తుంది. అర్థమవుతుందా మేడం? నేను అది లేదు, నాకు ఆకలితోటి ఆ ఆకలి ఉందని సగం తెలిసి భయం నాకు నీకు పెట్టేస్తే నాకు లేకుండా పోతుందని నాకు భయంతో స్వార్థం పుడుతుంది అక్కడ. ప్రతిదీ అంతే మేడం. అవును మేడం. అవునవును. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మీరు ఇతరులను ఎలా ప్రేమించగలరు? నేను ప్రేమ ఇస్తున్నాను అంటారే గాని అది స్వార్థంగా ఇస్తున్నాను అని చెప్తారు కానీ అది ప్రేమ అంటే అర్థం తెలుకోకుండా మనుషులు ఎక్కువ ఉండలేదా మేడం వయసులో? అవును. ప్రేమ నిస్వార్థంగా ఏది ప్రేమ అంటే మేడం అదే లవ్ సింబల్ అను, లేకపోతే హార్ట్ సింబల్ అను, లేదు ఇద్దరు ఒక మగ మధ్య ఉండే ఇదేను, లేకపోతే కానీ అది ప్రేమ కాదు మేడం. ఇప్పుడు నేను ఉన్నది పిల్లలు నాకు భలే ఎంత అవి చూడు, నేను ఏ పని చేస్తున్నా నా దగ్గరకు వచ్చి అమ్మ తెల్లవారితో 3 గంటలకి 2 గంటలు ఎంత రాత్రిలో వచ్చి నా దగ్గరకు వచ్చి గట్టిగా అరుసి నన్ను నా కాళ్ళకేసి మూతి రుద్దుతాయి, అట్టా పలకపోతే నా మూతికి మూతేసి రుద్దుతాయి. అవి నిజమైన ప్రేమ మేడం. అదే నిజమైన వస్తుంది నాకు. నేను ఎంతలా అంటే నేను పిల్లలు కూడా అంతలా అసలు నాకు అట్లే ఉంటుంది. నేను మనం అంటే పిల్లలే కాదు, నేను మనుషుల పిల్లలే మన బిడ్డలైనా కూడా అట్లే చేస్తాను నేను. వాటిని ఎత్తుకొని వాటిని రుద్ది అవి ఎందుకు వస్తాయి నా దగ్గరికి అంతలా అంటే చేత్తో బాగా నిమురితే వాటికి ఇష్టం, బాగా ఇష్టం. అట్లా గీకుతూ నిమురుతూ ఉంటే అందుకని అసలు నిజంగా నిద్ర లేచి నన్ను అదే చెప్పింది నేను చేసుకుందాం అంటే కూడా నాకు ఆ టైం అవి వచ్చి ఫస్ట్ వాటిని చేయాలి. అప్పుడే వాటికి చేస్తేనే వెళ్ళిపోతా, లేకపోతే నా నన్ను నేను చేసుకుని వాటికి చేసి అని చెప్పి అవి ఛాన్స్ ఇవ్వు. అంటే వాటికి కూడా ప్రేమ అవసరం అనేది తెలుపుతాయి మేడం. పాపం అవి ఆ రూపంలో ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. మనము వాటికి నీ ప్రేమ కూడా నాకు ఇవ్వు అని అడుగుతున్నట్టుగా ఉంటది కదా మేడం. దాని భాష మనకు రాకపోవచ్చు, కాకపోతే అర్థమైతే అవుతాయి కదా మేడం. దాంట్లో కూడా అది ఉంటది అనేది స్పర్శ గుణం వల్ల అవి
ప్రేమను స్పర్శిస్తాయి. తప్పకుండా మేడం, 100,000% అవి స్వచ్ఛమైన ప్రేమ. వాటికి మనలాగా మాటలు లేవు, వాటికి ఎక్స్ప్రెస్ చేసేదానికి. అవి లేదు కాబట్టి మూతు రుద్దడము, కాళ్ళ మీద పడి దొల్లడము, కాలు సందని దూరడము, నా మూతికేసి మూతి రుద్దడం అవన్నీ చేస్తాయి అవి. అవును మేడం, ఇవన్నీ నేను అనుభవించాను మేడం. చిన్నప్పటి నుంచి వాటితోనే పెరిగాను నేను, పెళ్ళైనాక తక్కువ అంతే. అదే అవి చేస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళమ్మ కూడా, వాళ్ళమ్మ కడుపుతో ఉంది, వాటి దగ్గరికి రానియట్లేదు, వాటిని చూస్తేనే గర్ర అంటుంది. అవి చిన్నపిల్లల పాపం. దాని 3 వీటికి అవసరం, వీటికి ప్రేమ కావాలి, అది ఇవ్వదు. మరి నా దగ్గరికి వస్తాయి, ఇంకో వాళ్ళ అమ్మలేదు, నన్నే అమ్మ అనుకుంటాయి, నా దగ్గరికి వస్తాయి ఇంకా. మేడం అవును. ముందు మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించాలో నేను మీకు నేర్పుతాను. అప్పుడు మీలో ప్రేమ ఉదయిస్తుంది. అప్పుడే దానిని మీరు అందరికీ పంచగలరు. అది జరగాలంటే ముందుగా మీలో ప్రేమ ఉదయించాలి. అందుకు ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా అలా ఎక్కడా జరగట్లేదు. అందుకే ప్రపంచం అత్యంత దీనావస్థలో ఉంది. అందరూ ప్రేమించేందుకు ప్రయత్నిస్తున్న వారే కానీ వారి ప్రేమకు మౌలికమైన అధికారం ఏదీ లేదు. అంతేకాదు, దానికి పునాది లోపించింది. కాబట్టి అలాంటి వారిలో ప్రేమ ఉదయించడం అసంభవం. మిమ్మల్ని మీరు ప్రేమించండి, అప్పుడు ప్రతి చోట మీరు ఉన్నట్లు మీకు తెలుస్తుంది. మీరొక మనిషి, మీలాగే అందరూ మనుషులనేది వాస్తవం. కానీ వారి రూపాలు, పేర్లు మాత్రం భిన్నంగా ఉంటాయి, అంతే. మరి కాస్త ముందుకెళ్ళి జంతువులను గమనిస్తే మీ పాయింట్ వచ్చింది చూడండి మేడం. అవి కూడా మీలాగే రూపంలో కాస్త తేడా తప్ప అన్నీ ఒకేలా ఉంటాయి. అలాగే చెట్లు, రాళ్ళు కూడా, ఎందుకంటే అవన్నీ మీలాగే ఈ అస్తిత్వంలో ఉన్నవి. అందువల్ల ఈ అస్తిత్వం అంతా ఒకేలా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభించడం ద్వారా మీ ప్రేమకు హద్దులే లేని అనంత తీరాలకు విస్తరించనివ్వండి. ఇతరుల పట్ల మీకున్న భయం పోయేందుకు అదొక్కటే మార్గం. నిశ్చలమైన సరస్సులో రాయి విసరకుండా అలల కోసం నిరీక్షించడం అవివేకం. మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభించినప్పుడే మీలోని ప్రేమ మీ హృదయ సరస్సులోని అన్ని వైపులకు విస్తరించి ఇతరుల పట్ల మీకున్న భయాన్ని పోగొడుతుంది. ముందు అది మీలో జరగాలి. అసలు మేడం అదే ప్రేమ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మన బిడ్డ ఉంటుంది, ఒక పసి బిడ్డ ఉంటుంది, నెలల బిడ్డ లేదా సంవత్సరాల బిడ్డ, పసి బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డని ఒక తల్లిగా మనం ఎంత ప్రేమిస్తాం మేడం? అవును, ఎంత ప్రేమిస్తాం? ఆకలి వేసినా, నిద్ర వచ్చినా, అసలు ఏ విషయం మనం ఊహించుకుంటాం. దానికి ఆకలి వేసిందేమో అందుకే ఏడుస్తుంది, పొట్టను వస్తుందేమో అందుకే ఏడుస్తుంది అన్నట్టుగా ఎంత ప్రేమిస్తాం మనం మన బిడ్డని. అసలు ఇంకా చెప్పాలంటే మేడం, ఎవరి గురించి ఏం కాదు కానీ నా గురించి అయితే నిద్రపోతుంటే కూడా పక్కలో పెట్టుకుంటే చెయ్యి గట్టిగా పట్టుకుని అంటే యాడ నిద్రలో జారిపోతుందేమో, అటే వెళ్ళిపోతుంది ఇటే, అలాగా మనల్ని. ఇప్పుడు అన్నం తింటున్నాం మేడం, అన్నం తినేటప్పుడు మన బిడ్డకి మనం ఎంత ప్రేమగా పెడతాం, అంత ప్రేమగా అయ్యో తల్లి నీకు ఆకలేసిందా తినమ్మా అని చెప్పి మనం ఆ భావంతో ప్రేమగా తినాలి. స్నానం చేసుకుంటున్నాం, మన బిడ్డలకి ఎట్లా చేయిస్తాం మేడం, ఎంత ప్రేమగా చేయిస్తామో అంతే. మన శరీరం వేరు, మనం వేరు కదా. శరీరాన్ని కూడా మన బిడ్డలాగా, ఈ దేహాన్ని మనం అంతలాగా అంటే శరీరాన్ని ప్రేమించడం అంటే మళ్ళీ రూపాన్ని కనపడే ఆకారాన్ని అని కాదు కదా మేడం. అలాగా ప్రతిదీ అలాగ ప్రేమిస్తూ చేయాల. రామకృష్ణ పరమహంస చేసిందే అది. ఆయన నెత్తిన పూలు వేసుకోవడం, ఆ పూజ చేసుకోవడం, ఆ ప్రసాదం అమ్మవారికి పెడతాను అని చెప్పి ఆయన తినేయడం, అవంతా అది ప్రేమ చేసి ఆయన చూడండి మేడం, ఆయన కొన్ని ఏళ్ళ తర్వాత స్త్రీగా మారిపోయాడంట. ఆయన ప్రేమకి పరాకాష్ట మేడం, అది ప్రేమకి. అయితే ఇప్పుడు 2 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ద్వంద్వం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేనున్నాను మేడం, నేనున్నాను, ఆ పాప ఉంది, మళ్ళీ మొత్తం నేనే తినేసి మొత్తం నాకే కావాలా, నీకు లేదు, అది ప్రేమ. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే. అంటే ఏమి లేదు మేడం, ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోయి వస్తుంది మేడం. అట్లా అయిపోయినప్పుడు అట్లా అయిపోతున్నది. నిన్నే కదా మేడం క్లియర్ చేశారు. అయినా మళ్ళీ వచ్చేస్తాయి మేడం, వీడియోస్లు అన్నీ వచ్చేస్తుంటాయి కదా. ఇందాక ఇప్పుడు మళ్ళీ జ్యోతి మేడం అది అయ్యింది, అప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటాను మేడం.
ఇది అయిపోయినాక ఇంకా ఇది 2 పోస్ట్ చేసేసి మళ్ళీ క్లియర్ చేస్తాను. ఓకే ఓకే. సరే మేడం, కంటిన్యూ. ఆ, స్పందించే స్పందించే హృదయ తరంగమే ప్రేమ. అది మీలోని అన్ని వైపులకు విస్తరించి మీ హృదయ గీతాన్ని అందరికీ వినిపించాలని, మీ ఆనంద పరమానందాలను, మీ సర్వస్వాన్ని అందరికీ పంచాలని ఆశిస్తూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ద్వేషించుకునేలా అది తప్పు, అది పాపము, అది మీరు చెయ్యకూడదు అంటూ చేసిన బోధనలు మీ హృదయాన్ని దాదాపు నాశనం చేయడం వల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోయారు. అప్పుడు మీరు ఇతరులను ఎలా అంగీకరించగలరు? చివరికి మీ దేవుడు కూడా మిమ్మల్ని ఖండిస్తూ పైనుంచి మిమ్మల్ని పెట్టేవాడే. ఆ భయం వల్ల మిమ్మల్ని మీరు అణుచుకుంటూ మీలో మీరే ఒక మూలకు చేరిపోయి ఎవరికీ కనిపించకుండా మరుగున పడిపోతారు. అప్పుడు మీ కోపతాపాలు, మీ ఈర్ష్య, అసూయలు, మీ ద్వేషభావాలు, ఇలా మీ గురించి ఎవరికీ ఏదీ తెలియదు. అలా తెలియకుండా మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించుకుని మీ వాస్తవాలు బయటపడకుండా అందరికీ దూరంగా అందులోనే జీవిస్తూ ఉంటారు. మీకు ఎవరిని కలిసినా మీ వాస్తవాలు బయటపడతాయి. అదే మీలోని భయం. మీ గురించి మీరు భయపడుతున్నారు కాబట్టి మీరు ఇతరులంటే భయపడుతున్నారు. ఆ భయాన్ని మీలో సృష్టించబడిన అపరాధ భావనను విడిచిపెట్టండి. మీ రాజకీయ నాయకులు, మతాచార్యులు ఇలా అందరూ మీలో అపరాధ భావనను సృష్టించేవారే. ఎందుకంటే మిమ్మల్ని నియంత్రించేందుకు, మోసగించేందుకు అదొక్కటే వారికి అతి సులభమైన మార్గం. మీరు వారిని అంగీకరించారు కాబట్టే వారు మిమ్మల్ని నిరసించగలిగారు. అలా వారు మిమ్మల్ని నిరసించకపోతే మీరు పరిపూర్ణమైన స్వేచ్ఛలో చాలా హాయిగా, అన్ని రకాలుగా చాలా చక్కగా తయారై అన్నింటినీ ప్రశ్నించగలిగే స్థాయికి ఎదిగి వారికి పెద్ద సమస్యగా తయారవుతారు. అప్పుడు మిమ్మల్ని నియంత్రించడం వారికి చాలా కష్టమవుతుంది. అంటే మీరు పరిపూర్ణమైన స్వేచ్ఛలో చాలా హాయిగా, అన్ని రకాలుగా చాలా చక్కగా అన్నింటినీ మనం ప్రశ్నిస్తాం కదా మేడం. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇది అన్యాయము, ఇది సరిగా లేదు అన్నట్టుగా. లేదు మేడం, అంటే అక్కడ ఏ విషయం ఏమంటే మనకి కొంచెం తెలుసు, ఒక రవ్వ తెలుసు. అర్థమైందా మేడం? ఇప్పుడు ఒక 100 అడుగులు ఉంటే 100 అడుగులు ఒక అడుగు వేసాం. ఒక అడుగు వేస్తే ఒక అడుగు వేసిన అనుభవంతో 100 అడుగులు కూడా ఇంతే అని చెప్పేసి మనం జడ్జిమెంట్ చేస్తాం. మనకు అంతా తెలిస్తే మాట్లాడం. అర్థమైందా మేడం? అంతా తెలిస్తే మాట్లాడం. మనకు తెలిసింది ఒక అడుగు వేసాము, ఆ ఒక్క అడుగులో వచ్చిన అనుభవం మాత్రమే మనకు తెలుసు. దాంతో మనం మాట్లాడతాం. మనం 100 అడుగులు పూర్తిగా వేసేసాం అనుకో, అలా మాట్లాడము. ఎందుకంటే ఆడికి పరిమితంగా ఉన్నాం. మనం చాలా కొంచెం తెలుసు, నేరో మైండ్తో ఉన్నాం కాబట్టి మాట్లాడతాం. నిజమే. అంటే ఈ భౌతికంగా మనం చూసేవి, మనం ఏది తప్పు ఒప్పు అనుకునేది, ఇవన్నీ ఈ పద్ధతులు ఈ దృష్టిలో చూస్తే తప్పే అయ్యి ఉండొచ్చు. కానీ అది కాదు మనం. అర్థమైంది మేడం? అది మనం కాదు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఏది విమర్శలు కానీ ఏది చేయరు. అది వాళ్ళ స్థితి. అన్నీ చక్కగా ఉన్న వ్యక్తిని నియంత్రించడం చాలా కష్టం. అందుకే మీ రాజకీయ నాయకులు, మతాచార్యులు ఇలా అదే పనిగా మిమ్మల్ని అన్ని విషయాల్లో నిరసిస్తూ మీలో అపరాధ భావన సృష్టించి మీపై నియంతలుగా చెలాయిస్తూ మీరు చేస్తున్నది తప్పు, అలా చేయకూడదు, మేము చెప్పినట్లు విని అలా నడుచుకోవాలి అంటూ నిరంకుశంగా మీకు ఆదేశిస్తారు. అలా వారు మీరు తప్పు అనే భావనను ముందు మీలో కలిగించి దానిని సరిచేసేందుకు మీకు మార్గదర్శకాలు ఇస్తారు. ఒకసారి మీరు తప్పు అనే భావన మీలో కలగగానే వారి మాటలు మీరు శిరసావహిస్తారు. మిమ్మల్ని మీరు యథాతథంగా అంగీకరించండి. ఈ అస్తిత్వం, ఆశ కూడా మీరు అలా ఉండాలనే. అది నిర్ణయించిన మీ గమ్యం కూడా అదే. కాబట్టి దానిని అంగీకరించి హాయిగా, ఆనందంగా విశ్రాంతి పొందండి. రూపాంతరం అదే జరుగుతుంది. అది ఏదో ప్రయత్నిస్తే వచ్చేది కాదు. అది మిమ్మల్ని మీరు గాఢమైన ప్రేమతో పరవశించి అంగీకరించడం ద్వారా వస్తుంది. తెలిసిన తెలియని సచేతనమైన అచేతనమైన ఎలాంటి నిబద్ధీకరణ అక్కడ ఉండదు. కేవలం బేషరతు అంగీకారం మాత్రమే అక్కడ ఉంటుంది. కాబట్టి
వెంటనే మీకు మనుషులంటే భయం లేదని తెలుస్తుంది. వారితో మీరు చాలా హాయిగా ఉంటారు. మనుషులందరూ దివ్యంగా కనిపించే అందమైన వారు. మీరు వారిని ప్రేమిస్తూ వారిలోని దివ్యత్వాన్ని బయట పెడతారు. మీరు ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమించినా వారిలోని దివ్యత్వం అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీలోని మీ వికారాన్ని మీరు ఎలా చూపగలరు? కాబట్టి మీరు అందమే పైకి వస్తూ క్రమక్రమంగా మీ విచార స్వరూపం అదృశ్యమవుతుంది. ప్రేమ ఒక రసవాదం. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ వికార స్వరూపం మీలోనే లీనమవుతుంది. అలా అది అదృశ్యమై రూపాంతరం చెందుతుంది. అప్పుడు అందులోంచి ఒక నూతన శక్తి విడుదలవుతుంది. అన్నింటిలోనూ శక్తి ఉంటుంది. మీకోసమే మీ కోపంలో కూడా చాలా శక్తి ఇమిడి ఉంటుంది. అలాగే మీ భయానికి కూడా కదలలేని ఊపిరాడని బలహీనమైన శక్తి చాలా ఉంటుంది. ఆ భయం పోయినప్పుడు దాని స్వభావాలు అంతరించి నూతన శక్తి విడుదలవుతుంది. అలాగే కోపం అదృశ్యమైనప్పుడు కూడా చాలా శక్తి విడుదలవుతుంది. అసూయ అదృశ్యమైనప్పుడు ఇంకా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. పాపాలు అని చెప్పినవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అంటే వాటిని మీరు మార్చాలని కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అప్పుడు వాటంతటవే మారిపోతాయి. మార్పు అనేది కేవలం ఒక ఉపోత్పత్తి, అది ఒక పరిణామం. అప్పుడు చాలా అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. ఫలితంగా మీకు రెక్కలొచ్చి చాలా ఎత్తులు ఎగరడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. దానిని మౌలికమైన ఈశ్వరాజ్ఞగా పాటిస్తే తక్కినవన్నీ దానిని అనుసరిస్తాయి. ముందు మిమ్మల్ని మీరు ప్రవేశించడమే అందుకు పునాది. ప్రేమకు మరోవైపు ఉండేదే భయం. మీరు ప్రేమిస్తున్నప్పుడు భయం అదృశ్యమవుతుంది. లేకపోతే భయంకరమైన భయం మొదలవుతుంది. ప్రేమికులందరూ నిర్భయులే. ఏంటి మేడం, ఆ ఓష వచ్చాడా అన్నట్లు ఒక్క క్షణం నాకు మంచి స్మెల్ వచ్చింది మేడం. అవును మేడం, అవును. ఇది చెప్తుంటేనే నాకు అలాగ వచ్చింది ఒక సెకండ్ అట్లా. లేకపోతే భయంకరమైన భయం మొదలవుతుంది. ప్రేమికులందరూ నిర్భయులే. గాఢంగా ప్రేమించే క్షణంలో భయం ఉండదు. ఆ సమయంలో ఈ అస్తిత్వమే ఒక ఇల్లు అవుతుంది. మీరు అపరిచితులు, పరాయి వారు కాదు. అందులో మిమ్మల్ని ఆ ఇంట్లోకి అనుమతించారు. కనీసం ఒక మనిషి చేత అయినా మీరు అంగీకరించబడ్డారు. మీ లోపలి ఉనికిలో పువ్వుల ఏదో విచ్చుకుంటుంది. ఎవరో ఒకరి చేత మీరు అంగీకరించబడ్డారు అంటే మీరు విలువైన వారే. మీకు నిరర్థకులు కారు. మీకొక అర్థం, పరమార్థం ఉంది. జీవితం ప్రేమ దక్కనప్పుడు మీకు చాలా భయంగా ఉంటుంది. అందువల్ల ఎక్కడ చూసినా మీకు భయమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట శత్రువులు ఉన్నారే తప్ప మిత్రులు లేరు. అందువల్ల ఈ అస్తిత్వం మీ ఇల్లు కానట్లు, అదొక పరదేశమైనట్లు, అందులోకి మీరు యాదృచ్ఛికంగా వచ్చినట్లు అనిపిస్తుంది. కేవలం ఒక వ్యక్తి మీకు గాఢమైన ప్రేమను పంచగలిగినప్పుడు ఈ అనంత విశ్వం మీకు అందించగల ప్రేమ గురించి మాటల్లో ఏమి చెప్పగలం? కాబట్టి ప్రేమ లేనప్పుడే భయం ఉంటుంది. అదే నిజం. భయం మీకు సమస్యగా అనిపిస్తే మీ ఆలోచన తప్పన్నమాట. ప్రేమ ఒక సమస్యగా పరిణమిస్తుందే కానీ భయం ఏమాత్రం సమస్య కాదు. ఒకవేళ భయం సమస్యగా పరిణమిస్తే మీరు ప్రేమను కోరుకుంటూ మరింత ప్రేమికులుగా మారవలసిందే. అప్పుడు ఇతరులు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమ కోసం మీరు ఎలాంటి దాపరికం లేకుండా ఉండాలి. కానీ అదే పెద్ద సమస్య. ఎందుకంటే భయపడుతున్నప్పుడు మీరు మూసుకుపోతారు. ఆ సమయంలో ఎవరైనా మీ దగ్గర ఉంటే మీరు మరీ పిరికివారైపోతారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీకు శత్రువుగా కనిపిస్తాడు. అందువల్ల మీరు ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. భయం ఒక విష వలయం. అది మిమ్మల్ని దయ్యంలా పట్టి పీడిస్తుంది. అందువల్ల మీరు మూసుకుపోతారు. అంతేకాదు, కిటికీలుంటే ఎవరైనా లోపలికి రావచ్చనే భయంతో మీరు కిటికీలు లేని గదిలా తయారై
తలుపులు మూసేస్తారు. అంతేకాదు వాటిని తెరిచేందుకు మీరు చాలా భయపడతారు. ఎందుకంటే వాటిని తెరిస్తే ఏమైనా జరగొచ్చు. అందువల్ల ప్రేమ వచ్చి మీ తలుపు కొట్టినా మీరు నమ్మరు, తలుపు తెరవరు. అందుకే భయంలో కూరుకుపోయిన స్త్రీ పురుషులు ప్రేమించుకునేందుకు ఎప్పుడూ భయపడతారు. ఎందుకంటే అప్పుడు హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇతరులు లోపలికి ప్రవేశిస్తారు, వారెప్పుడూ శత్రువులే. ఎందుకంటే చుట్టూ శత్రువులే ఉన్నారు కాబట్టి. అందరూ భయంలోనే ఉన్నారు. ముఖ్యంగా ప్రేమించే విషయంలో స్త్రీలు ఎప్పుడు బయటపడరు. ఎందుకంటే వారి ప్రేమను తిరస్కరిస్తారేమో అనే భయం వారిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే వారు అంగీకార తిరస్కారాలను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. అయినా ప్రేమ విషయంలో ముందుకే వెళ్ళండి. తిరస్కరించే అవకాశం కేవలం 50% ఉంటుంది. కాబట్టి ప్రేమించేందుకు భయపడకండి, భయానికి భయపడండి. ఎందుకంటే భయం విషవలయం. ఎవరూ ప్రేమను తప్పించుకోలేరు. అందరూ ప్రేమ దారిలో వెళ్ళక తప్పదు. కాబట్టి భయాన్ని విడిచి ప్రేమ దారిలోకి వెళ్ళండి. అప్పుడు మీరు ప్రేమ నుంచి ప్రార్థనలోకి, ప్రార్థన నుంచి ధ్యానంలోకి వెళ్తారు. అప్పుడు మీరు అస్తిత్వంతో పెనవేసుకుపోతారు. ఫలితంగా మీలోని భయం అదృశ్యమవుతుంది. చివరికి మరణం కూడా మిమ్మల్ని భయపెట్టలేదు. కాబట్టి భయం నుండి బయటపడి ప్రేమ వైపుగా కదలండి. మీరు భయాన్ని వదిలితే జీవితం మీకు చాలా ఇస్తుంది. మీకు ఇచ్చేందుకు దాని దగ్గర చాలా ఉంది. నిజానికి జీవితం మీకు ఇచ్చేదానికన్నా ప్రేమ మీకు ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే జీవితానికి ప్రేమ కేంద్ర బిందువు. అక్కడి నుంచి మీరు ఆవలి తీరానికి వెళ్ళగలరు. కాబట్టి భయాన్ని ఎక్కువగా పట్టించుకోకండి. ఎందుకంటే భయం చాలా ప్రమాదకరం. దానిని మీరు ఎక్కువగా పట్టించుకుంటే మీరే దాని శక్తిని పెంచిన వారు అవుతారు. కాబట్టి మీరు భయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ దిశగా ప్రయాణించండి. మేడం కంటిన్యూ చేద్దామా? ఇంకా చూడండి మేడం, మీకు ఏమైనా పని ఉంటుంది? అంటే 103 పేజీలు అయిపోయింది. అక్కడికి ఆ చాప్టర్ అయిపోయింది. మరి నెక్స్ట్ చాప్టర్ 104 నుంచి ఉంది. నిర్భయత్వానికి దారి వెతకడం అనే దాని నుంచి. అంటే ఇక్కడ ఇవి సుమారు ఎన్ని పేజీలు ఉన్నాయంటే రేపటికి అయిపోతాయి మేడం. మరి రేపు 116 రేపటికి అయిపోతాయి మేడం. మరి రేపు అంటే ఒక 20 పేజీలు ఉన్నాయి మేడం. 20 పేజీలు రేపటికి అయిపోతాయి. సరే మేడం, రేపు చేద్దాం అయితే. ఓకే, నిర్భయత్వానికి దారి, అంతే కదా మేడం? అవును మేడం, అవును. ఓకే ఓకే. అంటే 103 పేజీలు అయిపోయినాయి మేడం. 104 నుంచి మొదలు పెట్టాలి. తప్పకుండా మేడం, గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకోండి మేడం. కొంచెం నాకైతే కన్ఫ్యూజన్ చేసుకుంటాను నేను. తప్పకుండా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మన అందరి గురువు అయిన జగద్గురువుకి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.